అది తర్వాత ప్రజలందరికీ ఎంతో సంతృప్తికరం అనిపించింది. అమ్మ చక్కగా మా సమస్యలు తొందరగా చెప్పుకోవడానికి అవకాశం దొరికిందని చాలా సంతోషించారు. ఇదేం ఆలోచన? మంచి ఆలోచన. ఎవరు చెప్పారు? మోషే మామ. ఎవరికి చెప్పాడు? మోషే గారు కూడా ఆలోచన తీసుకున్నాడు. దేవుడే చెప్పాలని మొండికేసుకుని కూర్చోాలి. అందుకని నేను ఇందాక ఏమన్నానంటే, కొన్ని సందర్భాల్లో మనుషులు చెప్పే ఆలోచన కూడా తీసుకోవచ్చు. అంటే అది మంచి ఆలోచన అయితే ఎవరు చెప్పినా నువ్వు తీసుకోవడం మంచిది. మంచిదా కాదా అది దాంట్లో మనకు క్షేమం ఉందా లేదా నువ్వు ఆలోచన చేసి ఎవరు చెప్పినా మనం వినాలి. ఒక సందర్భం హల్లెలూయా. ఒక్కోసారి సహోదరుడా చిన్నపిల్లల ద్వారా కూడా దేవుడు నీకు ఆలోచన ఇవ్వచ్చు. అవునా కదా? ఇశ్రాయేలు దేశపు చిన్నదాని ద్వారా దేవుడు పెద్ద కుటుంబాన్ని రక్షించాడు. అవునా కదా? ఇశ్రాయేలు దేశపు చిన్నదాని ద్వారా ఒక చక్కని ఆలోచన చెప్పింది. మరి ఆ విధంగా బానిస పిల్లగా వెళ్ళిన నయమాను బానిస పిల్లగా ఇజ్రాయెల్ దేశం చిన్నదాన్ని తీసుకెళ్తే ఆయనకున్న కుష్టి వ్యాధిని బట్టి చక్కని ఆలోచన చెప్పి ఇలా చేసుకోమని యజమానుని మా దేశం వెళ్ళమను